అందరికీ శుభోదయం. ఏప్రిల్ 25, 2024 మదనపల్లి మాడు సంబంధించిన దిగుమతి సమాచారం. ఇప్పటివరకు పలు మండీలు మేసినడుతూ మరి జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీ చూస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొడతొలిసారిగా వేలం పడాలని భాగ్యరేషపడి ఉంటే భాగ్యరేషపడి ఇవాళ 12 పెరిగింది. జీపీఆర్ మండీ నెట్ల నుంచి మించిగా వచ్చింది. ఇక ఎండిఎన్, ఎన్ఎస్ఆర్, జేబీటీ, మాలిక్, ఆర్వీబేర్, ఎస్ఎల్ఎన్, జేఎన్టీ అన్ని మండీలు కూడా కొన్ని మండీ నెట్లాగా వచ్చింది, మరికొన్ని మండీలకు తగ్గింది. ఇక అటువైపు తీసుకుంటే టీవీఎస్, మోహన్ రెడ్డి ఈ రెండు కూడా అంగళ్ళ మండీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఇక్కడ దిగుమతికి తగ్గుతుంది. ఇక ఎస్ఎంబి, జేకే నెట్లాగానే వచ్చింది. సిఎంబి నిడగట్టి కాస్త పర్వాలేదు. ఇక తతిమ, టీఎల్డి, కేఏ, ఐబి, సిఎల్టీ, ఎస్ఎంటీ ఈ మండీలు కూడా నిన్నటితో పోలిస్తూ కాస్త దిగుమతి తగ్గింది. ఇక పాతాళంలో కూడా నిన్నటితో పోలిస్తే ఎస్బిటి, ఏఎన్ఆర్, ఎల్ఎస్కే, సిద్ధమ్మ ఈ మండీలో నేటితో పోలిస్తే ఇవాళ దిగుమతి తగ్గింది. మొత్తం మీద చూస్తే మదనపల్లి మార్కెట్లో నేటితో పోలిస్తే ఒక దరిదాపుగా 20% దిగుమతి తగ్గింది. ఇక ధరల విషయంలో నిన్న మీకు తెలిసిందే. 250 రూపాయల దగ్గర నుంచి టాప్ అండ్ టాప్ 450 రూపాయలు కేవలం ఒక లాట 500 వెళ్ళడం జరిగింది. వాళ్ళతో దిగుమతి తగ్గింది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. టుడే మదనపల్లి మార్కెట్ స్టాక్ లిటిల్ డిక్రీజ్. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.